దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగును కాక. ఈ దిన వాక్యము యోనా 3వ అధ్యాయము 4 నుండి 7వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. మరి ఈ యొక్క నినివే పట్టణం గురించి యోనాను దేవుడు పంపించి 40 దినములలో ఈ యొక్క పట్టణం అంతా కూడా నాశనమైపోతుంది, దేవుని ఉగ్రత వస్తుంది, మీ ప్రవర్తన మార్చుకోమని చెప్పబడినప్పుడు నినివే పట్టణస్థులు ఈ మాట విని వారు మరి గోనెపట్ట ధరించుకొని ఉపవాసం ఉండి నేలను కూర్చొని ధూళి తల మీద వేసుకున్నట్టు మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ధనికులేమి, గొప్పవారేమి, గనులేమి, మరి అక్కడున్న జంతువులేమి, పేదవారేమి, అంత సమస్త జనులు కూడా మరి వారందరూ ఏక మనసుతో ఏక హృదయంతో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి తమను తాము తగ్గించుకున్నటువంటి దినములు. మరి రేపటి దినము నుండి మనము ఈ యొక్క ఉపవాస దినములను కొంతమంది ఫాలో చేస్తారు, కొంతమంది ఫాలో చేయకపోవచ్చు. కానీ దాని యొక్క ఈ నినివే పట్టణస్థులు తమ దేశం గురించి వారు దేశస్థులంతా కూడా సమాధానంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, ఎటువంటి కరువులు, ఎర్త్ క్వాక్స్, లేకపోతే ఎటువంటి కష్టాలు, మరణాలు, మరి యాక్సిడెంట్స్, ఇటువంటి అన్నీ కూడా కలగకుండా ఉండాలంటే మనము మరి వారు నేర్చుకున్నటువంటి విధానముగా దేవుడు వారికి చెప్పిన విధంగా వారు తమ పాపమును తగ్గించుకొని పశ్చాత్తాపడి క్షమాపణ దేవుడి దగ్గర క్షమాపణ అడిగినటువంటి ఈ యొక్క 40 days మనం చూస్తున్నాం. నిజంగానే మనం కూడా మన దేశంలో ఇప్పుడు చూస్తే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మరి ఎక్కడ చూసినా కూడా కరువు, జాబ్స్ లేవు, మరి తర్వాత అనేక రీతులుగా కుటుంబాలలో సమస్యలు, యవ్వన బిడ్డలతో సమస్యలు, చిన్న బిడ్డలతో సమస్యలు, అనారోగ్యాలు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎవరు నమ్మదగినటువంటి వారు లేరు, ఎక్కడ చూసినా కలహాలు, యుద్ధాలు, ఎర్త్ క్వైక్స్, భయంకరమైనటువంటి స్థితిలో మరి మన దేశం కూడా ఉన్నది. మన రాష్ట్రాలలో కూడా మరి దుష్టుడు ఎంతగానో పనిచేస్తున్నాడు. కాబట్టి మన దేశము కొరకు, మన రాష్ట్రాల కొరకు, మన యొక్క బిడ్డల కొరకు మనకు సహాయం చేసేటటువంటి మనమంతా మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, కుటుంబము, మరి సంఘాలేమి, ఎవరైనా సరే సమాధానంగా సంతోషంగా ఉండాలనేసి మరి మనం కోరుకున్నటువంటి వారు, ఉండగలిగినటువంటి వారు, ఉపవాసమును చేయగలిగినటువంటి వారు, వారు మరి దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా అలనాడు ఏ రీతిగా పశ్చాత్తాపడి తమ పాపాలను ఒప్పుకొని ఆ పాపాలను విడిచిపెట్టి, అంటే మనము పాపాలను మనం రిపెంట్ కావాలి, నేను చేసింది తప్పు అని దానికి క్షమాపణ అడిగి ఆ పాపము నుండి ఇంకొకసారి సేమ్ తప్పు మళ్ళీ మనం చేయకుండా మరి పశ్చాత్తాపడి, ఈ యొక్క లోకము అంతా కూడా బూడిద వంటిదే. అంటే మరి కొంతమంది శరీరాలను కాల్చేస్తారు, కాల్చేస్తే బూడిదైపోతుంది. అంటే ఈ లోకములోని సమస్తము కూడా వ్యర్థము అనేటటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వారు మరి యాష్ వెడ్నెస్డే అంటే మరి దుఃఖ దినములను వారు జరుపుతూ ఉన్నారు. మరి వీలైనంత మటుకు మనము వేషధారణగా కాదు, బయటకు డ్రెస్ కోడ్ కాదు, కానీ మన హృదయాలను పశ్చాత్తాపము పడి దేవుని సన్నిధిలో మరి ఇంకొకసారి ఇప్పటివరకు చేసినటువంటి తప్పులు చేయకుండా క్షమాపణ కోరుకొని మరి ఆయన ముందు మనం తగ్గించుకొని నేల కూర్చొని బూడిద రాసుకొని గోనెపట్ట కట్టుకున్నారు. ఆ రోజులలో అంతగా తగ్గించుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి నినివే రాజు కూడా అక్కడ అలా చేశాడు. మరి మనము మన దేశ క్షేమం కోరేటటువంటి వారంతా కూడా మరి దేవుని సన్నిధిలో ఉపవాసం నుండి ప్రార్థన చేసి దేవుని ఉగ్రత నుండి మనను, మన కుటుంబాలను, మన దేశమును రక్షించుకుందాము. గాడ్ బ్లెస్ యూ ఆల్.